హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్ ఎపెక్. మనం ఈ వీడియోలో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో కనుక మనం చూసుకున్నట్లయితే ఏ స్టోరీస్ వింటున్నామంటే వసు మహారాజు గురించి, మళ్ళీ కృష్ణద్వైపాయనుడు అంటే వేదవ్యాసుల వారు, అంటే అదే మహాభారతం రచించినది వేదవ్యాసుల వారు కదా, ఆయన యొక్క జన్మం ఎలా జరిగింది అనేది, మళ్ళీ అదే విధంగా భీష్ముడు వాళ్ళందరూ తదితరులు ఏమి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలా జన్మించారు అనేది మూడో స్టోరీలో చూద్దాము. ఎలా జన్మించారు అంటే వాళ్ళ జననానికి గల కారణం ఏంటి అనేది చూస్తామన్నమాట. వాళ్ళు ఎలా సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో జన్మించారని కాదు, వాళ్ళ జననానికి గల కారణం ఏంటి అనేది మూడో స్టోరీలో చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది చేది దేశం యొక్క మహారాజైన వసు మహారాజు దగ్గర స్టార్ట్ అవుతుంది. వసు మహారాజు ఒక మంచి మహారాజుగా పేరు తెచ్చుకొని అందరినీ, వాళ్ళ ప్రజల్ని చాలా బాగా చూసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉంటాడనమాట. ఇదిలా ఉండగా ఒకానొక రోజు వసు మహారాజు వేట కోసం అన్నట్టుగా అరణ్యానికి వెళ్తాడు. అలా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ వేట బాగా వేటాడి, అంటే ఒక చాలాసేపు వరకు జంతువుల్ని వేటాడి వాటితో ఆడుకొని అన్నీ చేసి లాస్ట్ అలిసిపోయిన తర్వాత ఒక ఆశ్రమం దగ్గరికి వస్తాడనమాట. ఆ ఆశ్రమంలోకి వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే, ఆశ్రమంలో అందరూ ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఉండి అట్లా ఉండేసరికి అదే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ చూసేసరికి ఆయనకి ఒక్కసారిగా ఆయన రాజ్యభోగాల మీద కానీ, రాజ్యం పైన కానీ, వాటన్నిటిపైన కూడా కోరిక తీరిపోతుంది అనమాట. అంతా పోయి తను తపోదీక్ష తీసుకొని తపస్సు చేస్తాడనమాట. అలా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపోదీక్ష చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఇది చూసిన ఇంద్రుడు ఏమనుకుంటాడంటే, వసు మహారాజు తన రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఈ ఇంద్రుని యొక్క సింహాసనం కోసమే ఈ తపస్సు చేస్తున్నాడని నేను అనుకుంటాడు. ఎందుకు, ఆ రాజ్యం పైన కోరిక తీరిపోయింది కదా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలా, అంటే ఇక్కడ మార్టల్ వరల్డ్ అయిపోయింది, నెక్స్ట్ హెవెన్కి వెళ్ళి హెవెన్లో పరిపాలించాలన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు అనుకొని ఇంద్రుడు అనుకుంటాడు అనమాట. ఎందుకు ఇలా వసు మహారాజు నా యొక్క సింహాసనం కోసమే చేస్తున్నాడా తపస్సు అని చెప్పేసి ఏమి అన్నట్టుగా వసు మహారాజు దగ్గరికి వచ్చి విషయం తెలుసుకుంటే, వసు మహారాజు అంటాడు, నేను ఈ భోగాలన్నీ అనుభవించాలనుకోవట్లేదు, నాకు వీటి మీద కోరిక పోయింది, నేను ఇంకా ఓన్లీ నా తపస్సు దీక్షలో ఉంటాను అనగా, ఇంద్రుడు నేను నీకు ఒక స్నేహితుడిగా నీకు చెప్తున్నాను, ఇలాగ నువ్వు నీవన్నీ మధ్యలో వదిలేసి వచ్చేస్తే ఎలాగా, అలా నువ్వు మధ్యలో వదిలి రావడం వల్ల ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు, అసలు ఎంత కేయోస్ వచ్చేసింది, అసలు నువ్వు ఇలా రావడం వల్ల ఎవరి పని వాళ్ళు చేస్తేనే కదా ఈ యొక్క బ్రహ్మాండం ముందరికి జరుగుతుంది, నువ్వు ఇలా నా కోరికలు తీరిపోయాయని చెప్పి నువ్వు ఇంత పెద్ద మహారాజు ఇలా వదిలేస్తే ఎలాగా అని మాటలు చెప్పి మళ్ళీ వసు మహారాజుని తన యొక్క రాజ్యాన్ని పరిపాలించుకునే విధంగా కన్విన్స్ చేస్తాడు. సరే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకోటి ఏమంటే, ఇలా కన్విన్స్ చేసే మధ్యలో వసు మహారాజుకి ఒక దివ్య విమానం బహుమతులు ఇస్తాడు. ఆ బహుమతుల్లో ఒకటి దివ్య విమానం. ఏమి దివ్య విమానం అంటే, తన రాజ్యం నుంచి కూడాను మొత్తం స్వర్గలోకానికి కానీ అంత తిరగడానికి ఈ దివ్య విమానాన్ని బహుమానంగా ఇస్తాడు వసు మహారాజుకి ఇంద్రుడు. దాంతోపాటు ఒక పద్మమాలని ఇస్తాడనమాట. ఏమి ఆ పద్మమాల అంటే, ఆ పూలు ఎప్పటికీను చెడిపోవు అనమాట. అంటే ఎప్పుడు అలా పరిమళాలు వెదజల్లుతూనే ఎంతో ఫ్రెష్గా అలానే ఉంటాయన్నమాట ఆ పూమాల. ఇంకోటి ఏమంటే, ఆ పూమాల ధరించిన తర్వాత ఒక 10 మీటర్ల వరకు, ఒక కొంత దూరం వరకును ఆ పరిమళం ఎంతవరకు అయితే వెదజల్లుతుందో అంతవరకు కూడా ఏ శత్రువు అయినా కూడా ఆయుధంతో లోపలికి రాలేదన్నమాట. ఆ రేడియస్లోకి అంత పవర్ఫుల్ అనమాట. ఆ మాల పేరు వచ్చేసి ఇంద్రమాలిక. ఆ మాలకి ఇంకొక పేరు అనమాట. సరే, ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు మనకి వసు మహారాజు అంటే వసు మహారాజుగా కాకుండా ఉపరచర వసు అనే పేరుతో ఎక్కువ మందికి తెలుసున్నట్టుగా రాశారనమాట. ఎందుకు ఉపరచర వసు వచ్చింది అంటే, ఇంద్రుడు దివ్య విమానాన్ని బహుమానంగా ఇచ్చాడు కదా వసు మహారాజుకి. ఆయన ఆ విమానంలో మొత్తం అంతా తిరుగుతూ ఎల్లప్పుడూ చాలా వరకు ఎక్కువగా తిరుగుతూ పర్యటన చేస్తూ ఉంటాడనమాట. అందుకు ఆయనకి ఉపరచర వసు అని పేరు అనేది వచ్చిందనమాట.
ఇలా దాని తర్వాత ఆయన వసుమహారాజు తన రాజ్యాన్ని బాగా పరిపాలిస్తూ ఉంటాడు. అలాగనే ఇంద్రుడు తనకి బహుమానాలు ఇచ్చాడు కదా, అందుకనేసి ప్రతి సంవత్సరము దేవతలకి మరియు మెయిన్గా ఇంద్రుడికి గాను పూజలు స్టార్ట్ చేశాడనమాట. ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం అన్నట్టుగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాడు. ఈ యొక్క జరిపిన వాటికి ఇంద్రుడు కానీ మిగతా దేవతలు వాళ్ళందరూ కూడా అనుగ్రహం కలిగి ఏ ఏమనంటే ఇలా ఎవరైతే ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాలు కానీ ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళ రాజ్యంలో కానీ వాళ్ళ రాజ్య ప్రజలకు కానీ ఎల్లప్పుడూ శ్రేయస్సులు కలుగుతాయి అన్నట్టుగా ఒక వరాన్ని దేవతలు ఇస్తారనమాట. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఆయనకి వసు మహారాజుకి 5 కుమారులు పుడతారనమాట. వారి నామధేయాలు ఇలా ఉంటాయి: బృహద్రథుడు, ప్రత్యాగహుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు అని 5 కుమారులు కలుగుతారు. వీళ్ళందరూ బయట వచ్చేసి వాళ్ళ రాజ్యాలు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లతో వాళ్ళ నామధేయాలతో చరిత్రలోకి ఎక్కినవారు అనమాట. ఇలా జరుగుతూ ఉండగా ఆయనకు మహారాజర్షి అన్న ఒక శాశ్వత కీర్తి లభించింది అనమాట వసు మహారాజుకి. ఇదిలా ఉండగా ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క ప్యాలెస్ దగ్గరలో శుక్తిమతి అనే ఒక వాహిని అంటే ఒక చిన్న సరస్సు కానీ లేకపోతే ఒక వాగులాగా అనుకోండి, ఆ టైప్లో ప్రవహిస్తూ ఉంటుంది. దాని పేరు శుక్తిమతి అనమాట. అలాగే ఇంకొక పక్క కోలాహల అనే ఒక పర్వతం ఉంటుంది అనమాట. ఇలా వీళ్ళ గురించి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే శుక్తిమతి అనేది వాళ్ళిద్దరూ కూడా శుక్తిమతి కానీ కోలాహల కానీ చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు మానవ శరీరం ధరించి కూడా ఉండగలరు అనమాట. ఇలా ఉండగా శుక్తిమతి చాలా అందగత్తే, చాలా బాగుంటుందన్నమాట. అలా తన అందం గురించి చాలా వివరణ ఇచ్చారనమాట ఇక్కడ. సరే, ఒక సాయం సంధ్య వేళ ఇలా శుక్తిమతి అలా పారుతూ ఉంటుంది కదా. ఈ పారేటప్పుడు ఈమె అందం చూసి ఈ కోలాహల అనే పర్వతం యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో రాజకుమారుడు అనమాట, ఆయన కూడా అట్లనే అనుకోవచ్చు. ఆయన ఆ శుక్తిమతిని చూసి తన మనసు పారేసుకొని ఆ శుక్తిమతి వెళ్ళిన చోటెల్లా వెళ్ళి అడ్డం పడేవాడు. ఆ శుక్తిమతి అసలు పట్టించుకోకుండా అడ్డం పడిందా టర్నింగ్ తిరుక్కొని వెళ్ళిపోయినట్టుగా అలా వెళ్ళిపోతూ ఉండేది అనమాట. వెళ్ళిపోతూ ఉంటే లాస్ట్కి ఈ కోలాహల కుమారుడు ఏం చేస్తాడంటే ఫుల్గా అసలు ఎక్కడికి తప్పించుకోలేకుండా అడ్డుపడి శుక్తిమతి మీద బలాత్కారం చేసి వెళ్ళిపోతాడనమాట. ఈ బలాత్కారం చేసేటప్పుడు శుక్తిమతి అరుస్తుంది. ఈ అరుపుల్ని వసు మహారాజు విని వచ్చి ఈ యొక్క కోలాహల కుమారుడిని ఎంతో దూరంలో పారవేస్తాడు. ఈ పారవేసి శుక్తిమతిని కాపాడతాడనమాట. సరే, ఇదిలా ఉండగా ఏమవుతుంది, ఈ యొక్క ఆ కోలాహల కుమారుడు వల్ల శుక్తిమతి గర్భవతి అవుతుంది. అలాగా ఒక పుత్రుడికిను ఒక పుత్రికకి ఆమె జన్మనిస్తుంది అనమాట. పుత్రిక పేరేమో గిరిక, పుత్రుడి పేరేమో వసుప్రదుడు. వసు మహారాజు శుక్తిమతిని రక్షించాడు కాబట్టి ఈ వీళ్ళిద్దరిని కూడాను వసు మహారాజుకి ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు వసు మహారాజు ఏం చేస్తాడంటే గిరికను వివాహం ఆడతాడు, వసుప్రదుడిని తన సేనాధిపతిగా నియమించుకుంటాడనమాట. సరే, ఇది ఇలా ఉండగా అలా జరుగుతూ ఉంటుంది. కొంతకాలం జరిగిన తర్వాత గిరిక అనేది ఋతుమతి అవుతుందన్నమాట. ఇలా ఋతుమతి అయిన వెంటనే వసు మహారాజు యొక్క పూర్వీకులు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వసు మహారాజుని అడవికి వెళ్ళి వేటాడి తీసుకురమ్మంటాడు మాంసాన్ని. ఎందుకు అంటే ఋతుమతి అయింది కదా, తనకి మంచి ఆహారం పెట్టాలా అన్నట్టుగా. సరే అని చెప్పేసి వసు మహారాజు వేటకు వెళ్తాడు. ఆ వేటలో ఉన్నప్పుడు కూడాను ఆయన గిరిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే గిరిక కూడా చాలా అందగత్త అనమాట. ఎంతైనా శుక్తిమతి యొక్క పుత్రిక కదా, చాలా అందగత్త. ఆమె యొక్క సౌందర్యాన్నే ఆలోచిస్తూ ఉండగా ఆయనకి రేతస్థలనం జరుగుతుందనమాట. రేతస్థలనం అంటే ఎందుకులే, ఇవన్నీ మనము ఇక్కడ డిస్కస్ చేసుకోలేము. ఓకే, రేతస్థలనం జరుగుతుంది. ఆయన జరిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క రేతశోకాన్ని ఆకుదొన్నెలో తీసుకొని పెట్టి ఒక గ్రద్దకి కట్టేసి గిరిక దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి పంపిస్తాడనమాట.
ఇలా గ్రద్ద వెళ్తూ ఉండగా ఇంకొక గ్రద్ద ఆ ఆకుదొన్నలో మాంసం ముక్కుందేమో అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే వచ్చి అటాక్ చేస్తుంది. ఇలా వీటి రెండిటి మధ్యలో గొడవ జరుగుతూ ఉండగా ఆ ఆకుదొన్న అనేది నీళ్ళల్లో పడిపోతుంది. అది ఏ నీళ్ళల్లో అంటే అది యమునా నది. ఆ యమునా నదిలో ఒక అప్సరస అద్రిక అనే అప్సరస శాపం వల్ల ఆ యమునా నదిలో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట, చేప రూపంలోనే. ఎందుకు అంటే ఆమెకు శాపం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఇదేమవుతుందంటే ఆ ఆకు దొన్నలోని దంతా కూడా అద్రిక అప్సరస స్వీకరిస్తుంది. అలా స్వీకరించగానే ఆమె గర్భం దాలుస్తుంది అనమాట. సరే, ఇలా ఆమె గర్భం దాల్చి అలా అక్కడ ఉండగా ఒకసారి తను వలలో చిక్కుంటుంది అనమాట. ఇలా జాలర్వాని వలలో చిక్కుంటుంది. ఇంకా జాలర్వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేపని చంపారు కదా, చంపుతారు. అలా మత్స్యాన్ని చంపగానే ఆ మత్స్య గర్భంలో నుంచి ఒక పుత్రుడు ఒక పుత్రిక ఇద్దరు జన్మిస్తారనమాట. పుత్రుడు ఏమవుతాడు అంటే మత్స్యరాజుగా మత్స్యరాజ్యాన్ని పరిపాలిస్తూ రాజు అవుతాడు. పుత్రిక పేరు సత్యవతి అనమాట. ఆమె మత్స్యగర్భంలో నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి ఇంకొక పేరు మత్స్యగంధి. ఈ జాలరువాడు ఈ ఇద్దరు పిల్లల్ని ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళ అధిపతి అయిన దాశభూపతికి అర్పిస్తాడనమాట. వీళ్ళిద్దరిని ఆయననే పెంచి పెద్ద చేస్తాడు. ఇలా పెంచి పెద్ద చేసే క్రమంలో కుమారుడైన మత్స్యరాజు తన నామధేయంతో ఉన్న ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సత్యవతి ఎంతైనా యమునా నదిలోనే కదా జన్మించింది అన్న గౌరవంతో ఆ సత్యవతి అక్కడే ఒక పడవను నడుపుతూ ఇటు ఒడ్డు నుంచి అటు ఒడ్డుకి వాళ్ళని చేర్చడానికి పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇదిలా ఉండగా ఒకనాడు పరాశర ముని తన పడవని ఎక్కుతాడనమాట. తన పడవ ఎక్కి అటు ఒడ్డుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే ఈ స్టోరీ అయితే ఇంకొక రకంగా కూడా ఉంది, చాలా చోట్ల వేరే రకం. ఇక్కడైతే స్ట్రైట్గా ఇచ్చారనమాట. ఎలా ఉంది అంటే పరాశర ముని సత్యవతి యొక్క అందాన్ని చూసి మైమరిచిపోతాడు, అలానే చూస్తూ ఉండిపోతాడు అనమాట. ఇంకా ఎలా ఇచ్చారనమాట, ఒక వస్త్రమే ధరించి ఉంటుంది సత్యవతి, అంటే ఒక లేయర్ మాత్రమే వస్త్రము అన్నట్టుగా రాశారు ఇక్కడ. తనని చూసి మైమరిచిపోతాడు. అలానే మైమరిచిపోయి ఉంటే సత్యవతి అది గమనించి మునీంద్ర ఎలా అంటే ఆమె కూడా ఇంకా అంటే యవ్వన దశలోనే ఉంటుందన్నమాట. ఆమె కూడా ఇంకా ఏమీ తెలియదు తనకు కూడా. మీరు ఎలా ఇలా చేయగలుగుతారు, ఏం చేస్తున్నారు, ఇలా చేయకూడదు అంటే ఆయన ఒక్క నిమిషము తన నిగ్రహాన్ని మళ్ళీ తెచ్చుకొని అసలు ఎవరు ఆమె అని తన ద్రవ్య దృష్టితో చూసి వసు మహారాజు యొక్క వంశానికి చెందిన ఆమె అని చెప్పి అర్థం చేసుకొని వసు మహారాజు యొక్క పుత్రిక డైరెక్ట్గా చెప్పాలంటే అని అర్థం చేసుకొని ఇలా చెప్తాడనమాట. నువ్వు మామూలు జాలరి వాళ్ళవి కాదు, నువ్వు వసు మహారాజు యొక్క కన్యకవు అన్నట్టుగా అంటాడు. సరే, ఇది ఇలా ఉండగా ఆయన ఇంకా అలానే కొంచెం అలా ఓడ మధ్యలోకి రాగానే అది మంచి సమయం అన్నట్టుగా ఆయన తన దివ్య దృష్టితో కనుక్కొని సరే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూ ఉండగా సత్యవతి అడుగుతుంది, ఇలా నది మధ్యలో ఉన్నాము, ఒడ్డుపైన జనాలు ఉన్నారు అన్నట్టుగా. అంటే ఆయన తన పవర్తో మొత్తాన్ని అక్కడంతా మేఘాలు తెప్పించి అక్కడంతా చిమ్మ చీకటి వచ్చేలాగా చేస్తాడు. ఎందుకు అంటే అప్పుడు జన్మించే పుత్రుడు కానీ పుత్రిక కానీ ఆ సమయంలో జన్మించే వాళ్ళకి మంచి పవర్స్ ఉంటాయి అన్నట్టుగా అనమాట. ఆ ఉద్దేశంతో ఆయన అడుగుతాడు. అప్పుడు సత్యవతి ఎంతైనా కన్యక కదా చెప్తుందనమాట, నేను ఇంకా కన్యనే, మీరు ఇలా చేస్తే నేను మళ్ళీ ఏ మోహంతో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగలను, నేను ఎలాగా మళ్ళీ ఈ యొక్క సొసైటీలో ఉండగలను అన్నట్టుగా అడిగితే, నీకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కన్యకగానే ఉంటావు, మరియు నువ్వు నీ చుట్టూ కూడా ఒక 10 అడుగుల దాకా మంచి పరిమళము వెదజల్లుతుంది అన్న ఒక వరం ఇచ్చి చేస్తాడనమాట. ఇక్కడ జరిగిన తర్వాత వెంటనే సత్యవతి గర్భం దాల్స్తుంది. అలాగా తనకు అక్కడ ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు అనమాట. కృష్ణ అనేది సహజంగా వచ్చేస్తుంది నామధేయము. ద్వైపాయనుడు అని ఎందుకు అంటే ఒక యొక్క నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ కానీ పడవ
దగ్గరలో అలా పుట్టాడు కాబట్టి ఆయనకి ద్వైపాయనుడు అని నామం వచ్చి అలా ఆయన కృష్ణ ద్వైపాయనుడే అయినాడనమాట. ఆయన ఏమంటే పుట్టగానే ఒక మంచి యువకుడిలాగా వెంటనే యువకుడి వరకు ఎదిగిపోయి ఆయన ప్రపంచం కోసం కానీ ప్రజల కోసం అన్నట్టుగా పూజలు హోమాలు చేయాలన్నట్టుగా ఆయన తన యొక్క తల్లి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరేస్తాడు. అలా వెళ్తూ ఒక మాట చెప్తాడు, తల్లి మాత మీరు ఎప్పుడైనా కూడా నా పేరు సృష్టించుకోండి, అంతే చాలు, నేను వెంటనే మీ దగ్గర ఉంటాను అని చెప్పేసి బయలుదేరుతాడనమాట. సరే, ఇది ఇక్కడ అయిపోయిందనమాట. అలాగా శ్రీకృష్ణ ద్వైపాయని యొక్క జననం జరిగింది. అసలు ఎవరు ఈ కృష్ణ ద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షిగా మనకి బాగా అందరికీ తెలిసి ఉంటారనమాట. ఈయన ఏం చేశారు అంటే మన అందరికీ అర్థం అవ్వడానికి అన్నట్టుగా ఒకే వేదంగా ఉన్నదాన్ని 4 వేదాలుగా మార్చి మనకి అందించాడు. అలాగే పంచమ వేదంగా మనకు మహాభారతం అనే ఒక పెద్ద దీన్ని ఇచ్చారనమాట. ఆ మహాభారతాన్ని పైలా జమిని శిష్యులు కదా వీళ్ళ ద్వారా అందరికీ తెలిసే విధంగా చేశారు. ఈయన వేదవ్యాసుల వారు అనమాట. ఇక్కడితో వేదవ్యాసుల వారి జననం గురించి మనకి స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం అనుకున్నాం కదా, అసలు భీష్ముడు మొదలగు వాళ్ళందరికీ వాళ్ళ జననం ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి అసలు వీళ్ళు జన్మించడానికి గల కారణం ఏంటి అనేది చూస్తామన్నమాట. పరశురాముల వారు తన క్రోధంలో ఉండగా క్షత్రియ జాతిని అంతమైపోయే విధంగా ఆయన అందరినీ చంపుకుంటూ వచ్చేస్తారు కదా. అప్పుడు ఏమైంది అంటే అలా చంపుకుంటూ వెళ్ళడం వల్ల క్షత్రియ వంశంలో మగవారు ఎవరూ లేకుండా పోయారనమాట. అలా ఉండగా రాణులు ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణుల సాంగత్యాన్ని అడిగి, అంటే బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని జన్మింపజేసి క్షత్రియుల యొక్క వంశాన్ని నిలదొక్కోవాలన్నట్టుగా ఆయన పరశురాముల వారు 21 సార్లు క్షత్రియ సంహారం చేశారనమాట. దీనివల్ల క్షత్రియుల్లో మగవారే లేకుండా పోయారనమాట. దీనికోసమని ఈ రాణులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణుల సాంగత్యంతో పుత్రుల్ని పుత్రికల్ని జన్మింపజేసి వాళ్ళ వంశాన్ని మళ్ళీ క్షత్రియ వంశాన్ని నిలదొక్కున్నారన్నమాట. ఇలా ఏమైంది, రాణులు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళెవరూ కూడా సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్లెస్గా వాళ్ళ యొక్క ప్రజల కోసం అన్నట్టుగా చేశారు కదా. కాబట్టి వీళ్ళకు జన్మించిన పుత్రులు కానీ పుత్రికలు కూడా ఏమైంది అంటే చాలా పవర్ఫుల్ అనమాట, చాలా ధర్మాత్ములు ఇలా జన్మించారనమాట. ఇలా జన్మించారు కదా అని చెప్పేసి వీళ్ళందరి రాజ్యాలు కానీ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఏమైంది మనకి తెలిసిందే కదా, ఎక్కడైనా పీస్ వచ్చింది అంటే అది పాపులేషన్ డెవలప్మెంట్కి చాలా తోడ్పడుతుంది పీస్ అనేది. అలా ఆ పీస్ఫుల్ ఏరాలో ఏమవుతుందంటే పాపులేషన్ ఎట్లా పడితే అట్లా పెరిగిపోతూ వస్తుంది అనమాట. ఇలా పెరిగిపోతూ ఉండడం వల్ల భూదేవి భారాన్ని భరించలేక దేవతల వద్దకు వెళ్ళి, ఇలా నేను ఈ భూభారాన్ని నేను భరించలేకపోతున్నాను, ఇంతమంది ఇలా వచ్చేస్తే వీళ్ళందరికీ, అంటే భూభారం అంటే వెయిట్ అనే కాదు, నేను వెయిట్ కారణంగా కాదు, ఇప్పుడు పాపులేషన్ పెరిగిందంటే రిసోర్సెస్ ఖర్చు ఎక్కువ కావాల్సి వస్తుంది, రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్ అంటే ఓన్లీ మినరల్స్ అవే కాదు కదా, ఫుడ్ కూడా. మనము ఫుడ్ కావాలి అంటే ఫార్మింగ్ చేయాలంటే ల్యాండ్ దున్నాలి. అంటే ఇలా ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల భూదేవి వెళ్ళి దేవతల్ని వాళ్ళని అడిగేసరికి అప్పుడు చెప్తారనమాట, మహావిష్ణువు దేవతలకు కానీ అసురులు ఉంటారు కదా అందరికీ ఆజ్ఞ ఇస్తాడు. ఏమి ఆ ఆజ్ఞ అంటే వాళ్ళందరూ కూడాను వాళ్ళ పవర్స్తో వాళ్ళ అంశాన్ని తయారు చేసి మనుషుల్లో జన్మింపజేయాలి అనే ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకు అంటే ఇలా వీళ్ళు మనుషుల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా మహాభారత యుద్ధం జరిపించి ఈ యొక్క భూభారాన్ని తగ్గించాలి అన్నది మహావిష్ణువు యొక్క థాట్ అనమాట. ఇలా ఉండగా ఈ దేవతలు వీళ్ళందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరి యొక్క అంశతో జన్మించిన వాళ్ళందరూ పాండవుల పక్క వచ్చి పాండవుల్ని సపోర్ట్ చేస్తారనమాట. ఇలా దుష్టులు దుర్మార్గులు వీళ్ళందరూ కూడా వీళ్ళ అంశతో జన్మించిన వారంతా కూడాను కౌరవుల వైపు ఉండి కౌరవుల్ని సపోర్ట్ చేస్తారనమాట. ఇలా వీళ్ళిద్దరికి మధ్యలో జరిగిన యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోతారు కదా, అంటే మెయిన్ వాళ్ళే కాదు కదా చనిపోవడం అనేది, ఎంతోమంది సోల్జర్స్ కానీ ఎంతోమంది మరణిస్తారు. ఇలా మరణించడం వల్ల పాపులేషన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా భూభారం తగ్గిపోతుంది
అని. అందుకు దీనివల్ల ఇలా భీష్మాది, ద్రోణుడు వీళ్ళందరూ కూడా తదితరులందరూ కూడా మన భూమి మీద జన్మించారు అని ఈ కారణం అనమాట. మనం ఈ వీడియోని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేల్ ఎపిక్. మన మహాభారతం జర్నీని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. సీ యూ. గుడ్ బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.